ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మీ ముందు ఉంచుకోండి. మొదటి వచనము చదువుతున్నాను, చూడండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టును. బుక్కావాని తైలము, బుక్కా పకీరు అనే పదం విన్నరా? బుక్కావాని యొక్క తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టును. తైలానికి ఉండేటువంటి సువాసన లక్షణాన్ని చచ్చిన ఈగలు పాడు చేస్తాయి. కనుక ఒక వ్యక్తి యొక్క హృదయములో నుండి వెలువడవలసినటువంటి సుపరిమళాన్ని చచ్చిన ఈగల వంటి చెడు తలంపులు పాడు చేస్తాయి, దుర్గంధ భరితం చేస్తాయి. సువాసన భరితమైన జీవితాన్ని దుర్గంధపూరిత జీవితంగా పాపపు చేష్టలు, శారీరక క్రియలు మార్చేస్తాయి. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. చూడండి, గొప్ప జ్ఞానం, గొప్ప ఘనత, ఎంతో పెద్ద ఘనత వహించిన వాడి యొక్క జీవితంలో ఎంతో గొప్పదనం, జ్ఞానం సంపాదించిన వాడిని ఒక త్రాసులో పెట్టి కొంచెము బుద్ధిహీనతను ఒక త్రాసులో వేస్తే వాని యొక్క గొప్ప జ్ఞానము, వాని యొక్క గొప్ప ఘనత కొంచెము బుద్ధిహీనత ముందు తేలిపోతాయి. ఎంతో మంచి పేరు, ఎంతో మంచి బిరుదు, మంచి సంపద, మంచి జ్ఞానము, మంచి ఉన్నత స్థితి కలిగిన వ్యక్తిలో ఒక చిన్ని లోపం ప్రజల మధ్య అతనిని నవ్వులు పాలు చేస్తుంది. అర్థమవుతుందండి? కనుక మీరు ఎంత ఘనత సంపాదించారు, ఎంత జ్ఞానం సంపాదించారు అని పొంగిపోతూ ఉంటే ఒక ప్రక్కన మిమ్మలను తేలగొట్టే, లేకపోతే మిమ్మల్ని తేలిక చేసే, మిమ్మలను బలహీనపరిచి అల్లరి పాలు చేసే బుద్ధిహీనత ఏమైనా ఉందా మీలో? చూసుకోండి. చూడండి, చాలామంది తమ బుద్ధిహీనత మీద దృష్టి పెట్టకుండా ఘనతా జ్ఞానాల సంపాదన మీద దృష్టి పెడతారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం ఉండదు. బుద్ధిహీనతను తొలగించుకోవాలి. ఎలా సాధ్యం? మారు మనసు పొందటమే మార్గం. ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్న బుద్ధిహీనత పోవాలి అంటే వాక్యము యొక్క వెలుగు ప్రసారం కావాలి. పరిశుద్ధ లేఖనం యొక్క వెలుగు ఎప్పుడైతే ఒక వ్యక్తి అంతరంగంలో ప్రసరిస్తుందో అప్పుడు అతని హృదయంలో ఉన్న బుద్ధిహీనత అతను కనుక్కుంటాడు. బుద్ధిహీనత మనిషిలో దాగుంటుంది, అదేం బయటికి ఎక్స్పోజ్ అయ్యి కనపడదు. ఘనతా జ్ఞానాలు కనపడతాయి, ఎందుకంటే కనిపించాలని పెట్టి చూస్తూ ఉంటాం కనుక కనపడతాయి. కానీ బుద్ధిహీనత ఎవరికి తెలియకుండా ఉండాలని దాచుకుంటూ ఉంటారు మనుషులు. దాన్ని బయటికి తోసేయకపోతే మీ జీవితంలో ఎటువంటి బుద్ధిహీనత ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టకపోతే నీవు సంపాదించిన జ్ఞానం, నీవు సంపాదించిన ఘనత వ్యర్థమైపోతాయి. జాగ్రత్త. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడుస్తుంది, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడుస్తుంది. కుడి చేతిని ఆడించడం, ఎడమ చేతిని ఆడించడం ఏమిటి? యూజ్ఫుల్నెస్ అండ్ యూజ్లెస్నెస్. జ్ఞానం గలవాడు యూజ్ఫుల్ వర్క్స్ చేస్తాడు, పనికొచ్చేటట్టుగా తన పనులను చేస్తాడు. కుడి చేయిని ఆడించడం అంటే ఉపయోగపడే పనులు చేస్తాడు అని. ఎడమ చేయి ఆడించడం అంటే ఉపయోగం లేని పనులు చేస్తాడు అని. పెద్ద ప్రయోజనం ఉండదు అతని పనుల వల్ల అనేది అర్థం చేసుకోవాలి. బుద్ధిహీనుడు తన ఎడమ చేతిని ఆడిస్తాడు, జ్ఞానవంతుడు తన కుడి చేతిని ఆడిస్తాడు అన్నాడు. కనుక దీనిలో ఉన్న ప్రత్యేకమైనటువంటి అర్థాలు మనం గ్రహించినట్లయితే ప్రత్యేకంగా నీవు ఎటువంటి క్రియలలో నిమగ్నమవుతున్నావో పరిశీలించుకోవాలి. నీకే రెండు చేతులు ఉన్నాయి, కుడి చేయి నీకే ఉంది, ఎడమ చేయి నీకే ఉంది. కనుక నీ నుంచి యూజ్ఫుల్ వర్క్స్ వెళ్తున్నాయా, యూజ్లెస్ వర్క్స్ వెళ్తున్నాయా? నీవే పరిశీలన చేసుకోవాలి. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియచేయను.
బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి అధైర్యపడతాడు. అంటే బుద్ధిహీనుని యొక్క అంతరంగంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అత్యధికంగా ఉంటుంది. తన బుద్ధిహీనతను తన నోటి మాటల ద్వారా బయటపెట్టి ప్రజలలో అల్లరిపాలవుతాడు. 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏలువాడు కోపపడినప్పుడు నీ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవద్దు. చూడండి, ప్రతి ఏలువాడు అంటే పై అధికారి క్రింది అధికారులను ఏదో ఒకసారి గద్దిస్తూనే ఉంటాడు. ఏదో పని నిమిత్తమో, దేని నిమిత్తమో, వైఫల్యం నిమిత్తమో, సరైన సమాచారం లేదనో, కొన్ని పర్యాయాలు పై అధికారులు మాట్లాడే మాటలు మన హృదయానికి ఖచ్చితంగా నొప్పి, గాయం కలిగించే తీరతాయి. ఎందుకంటే మనుషులం కదా, మనం ఈగోయిస్టిక్గా ఉంటాం. కొద్ది మాత్రం అహంకారమైన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కనుక అహం దెబ్బతిన్నప్పుడు ఆటోమేటిక్గా బాధ కలుగుతుంది. కనుక పై అధికారులు కోపపడినప్పుడు ఈ అహం అడ్డొచ్చేస్తుంది చాలామందికి. అట్లాంటప్పుడు ఈ ఉద్యోగం మనకు వద్దు, ఈయన దగ్గర పని చేస్తే ఏమొస్తుంది, ఈయన ఎప్పుడు తిడుతూ ఉంటాడు, ఇట్లా ఒక నెగిటివ్ మైండ్ అధికారి మీద, ఉద్యోగం ఇచ్చిన వారి మీద పెంచుకుని ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే నష్టం నీ జీవితంలో ఎక్కువ ఉంటుంది అంటాడు. ఎందుకని నీ ఉద్యోగాన్ని నీవు వదిలేయటానికి కారణం ఏమిటి? నీవు నీ ఏలువాని కోపాన్ని అర్థం చేసుకోకపోవటం. నేను ఒక వ్యక్తి కింద పనిచేశాను. ఆ కాలంలో నేను అనుకునేవాడిని, ఏమిటి వీళ్ళు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయని. ఇప్పుడు అనేక మంది నాతో కలిసి పనిచేస్తున్నారు. నాకు అనిపిస్తుంది, ఆ దినాన ఆయన చేసిన పనులు నాకు జ్ఞాపకం వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేషన్కి ఉంటాయి. అలాగే వర్క్మ్యాన్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ వర్క్మ్యాన్షిప్లో ఉంటాయి. యజమాని సమస్యలు యజమానికి ఉంటాయి, పనివాడి సమస్యలు పనివాడికి ఉంటాయి. ఈ రెండింటా కూడా మంచి ఉత్పత్తి బయటకు తీసుకురావటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వాటిలో భాగంగా విషయ ప్రాధాన్యతే కానీ వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. చూడండి, ఒక అధికారి కింది ఉద్యోగిని ఒక మాట గసిరాడంటే అతని మీద వ్యక్తిగత బాధతో కాదు, తాను చేయాల్సిన పని, తాను చెప్పాల్సిన లెక్క విషయంలో ఇతడు కూడా జత పనివాడు. కాబట్టి కొన్ని పర్యాయాలు పై అధికారులు కింద వారిని అరుస్తూ ఉంటారు. కదాని ఉద్యోగం మాని వెళ్ళిపోవటం వివేకం కాదు. పరిస్థితులు సరి చేసుకోవచ్చు, విపత్కర పరిస్థితులు వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు వాటిని సక్రమమైన రీతిలో పెట్టుకోవచ్చు. అంతేగాని ఆ స్థలం నుంచి నేను పారిపోతాను, విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే అది సమంజసం కాదు. ఓర్పు ద్రోహ కార్యాల నుంచి తప్పిస్తుంది. ఓర్పు లేకపోతే నీవెక్కడ ఉద్యోగం చేయలేవు. యేసు ప్రభు సేవలో మరింత ఓర్పు కావాలి. 7 సంవత్సరాల క్రితం ప్రారంభించాను యేసే పరిష్కారం. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయంటారు, ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయో మీరు ఊహించండి. ఎంత ఆర్థిక సంక్షోభం, ఉన్నవన్నీ అమ్మి పరిష్కారం రన్ చేసిన దినాలు ఉన్నాయి నాకు. ఎందుకు నేను చెప్తానంటే ఇట్లాంటి సాక్ష్యాలు ఓర్పు కావాలి. అబ్రహాముతో దేవుడు అదే చెప్తాడు, ఓర్పు లేకపోతే నువ్వు వాగ్దాన ఫలం నువ్వు అనుభవించలేవు. జాతీయ కార్యక్రమాలు ప్రారంభించాను ఒక్క పైసా లేకుండా. ఎట్లా కొనసాగుతాయి? ఓర్పుతో ఎదురు చూడాల్సిందే. ఖచ్చితంగా దేవుని యొక్క హస్తం చాచబడుతుంది. దేవుడు ఉంది, ఆయన పరిచర్యను చేయటానికి మన యొక్క పరిచర్యలో ఆయన యజమానుడు. కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు మనకు సహాయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించుకున్నాడు. ఎవరికి ఇవ్వబడిన ఉద్యోగంలో వారి యొక్క ఓర్పు వారి జీవితాల్లో గొప్ప కార్యాలను సాధించి పెడుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ఉండే ఓర్పు అనేకుల ప్రాణాలను కాపాడుతుంది. విద్యాపరమైన వాటిలో ఉండే ఓర్పు అనేక జ్ఞానవంతుల్ని తయారు చేస్తుంది.
బిజినెస్లో ఉన్నటువంటి ఓర్పు అనేకమైన లాభాలను తీసుకొని వస్తుంది. కనుక ఓర్పు లేకపోతే ఎక్కడా విజయంలో భాగం లేదు. సమస్యలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వస్తాయి అని చెప్పటమే కాదు, వచ్చిన వాటిని భరించి చూపించాలి. అప్పుడే మన జీవితంలో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం. గొప్ప గొప్ప కార్యాలు సాధించాలి అని ఎవరైతే ఆశపడతారో వారికి మొట్టమొదట ఉండాల్సిన లక్షణం పట్టుదలతో పాటు ఓర్పుతో కూడిన పట్టుదలతో కూడిన ఓర్పు, రెండు కూడా మిక్స్ అయి ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి విజయ బాటలో నడవగలుగుతాడు. కనుక నీవెన్నడూ నీ ఉద్యోగాన్ని వదిలేయద్దు. ఎవరో ఏదో అన్నారని, నీ కొలీగ్ నీతో సరిగా లేడని, లేకపోతే నువ్వు అనుకున్న ప్రాంతానికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయలేదని, లేదు నువ్వు అనుకున్న సీటు నీకు ఇవ్వలేదనో, లేదు ఏదైనా విషయంలో యాజమాన్యంతో భేదం వచ్చిందనో, చిన్న చిన్న విషయాలు పెద్దవి చేసి ఓర్పు లేని వారుగా ఉండి ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోతే ద్రోహ కార్యాలు జరుగుతాయి. తరువాత వచనం 5వ వచనం, పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యము ఒకటి నేను చూచి తిని. అధికారి దుష్కార్యం చేస్తున్నాడు. అదేమిటి? ఇది పొరపాటున జరిగే దుష్కార్యం. ఎవరు తను నుంచున్నటువంటి కొమ్మను నరుక్కోరు కదా. ఏ అధికారి తన అధికారాన్ని పోగొట్టుకోడు కదా. అవునా? అయితే పొరపాట్లు కొన్ని జరుగుతాయి. అధికారులు కూడా పొరపాటు చేస్తారు. పొరపాటు చేయని మనిషి ఎవరు? కనుక పొరపాటు జరిగింది కదా అని చెప్పి నువ్వు దూరం వెళ్ళాల్సిన పని లేదు. అధికారుల వల్ల పొరపాటు జరుగుతాయి. ఇక్కడ సొలొమోను ఒక పొరపాటు, ఘోరమైన పొరపాటు చెప్పాడు. వాటిని చూద్దాం. ఏమిటట ఆ పొరపాటు? బుద్ధిహీనులేమో గొప్ప ఉద్యోగాల్లో ఉంచబడ్డారు, కనులు కింద కూర్చున్నారు. బుద్ధిహీనులు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు, అంటే సింహాసనాల మీద ఉన్నారు. జ్ఞానవంతులు, గనులైన వారు నేలను కూర్చున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. ఇది అధిపతి యొక్క తొందరపాటు చర్య, లేకపోతే అధిపతి యొక్క దుష్క్రియ, పొరపాటున జరిగిన దుష్క్రియ. కనుక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. దానిలో బుద్ధిహీనుడు పైన కూర్చునే పొరపాటు అధికారి ఒక్కోసారి చేసేస్తాడు, ఓవర్లుక్ అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటాయి. పనిచేసేవాడికి గుర్తింపు ఉండదు, ఊరికే బలాదూరు తిరిగేవాడికి గుర్తింపు ఉంటుంది. అట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. అది అధిపతి వల్ల కలిగినటువంటి పొరపాటే. దాన్ని అధిపతి సరి చేసుకుంటాడు ఖచ్చితంగా. పనివారు గుర్రాల మీద కూర్చుంటే అధిపతులు సేవకుల వలె నేలను నడుస్తున్నారు, అది కూడా కనబడింది అన్నాడు. అంటే యజమానులేమో నడుస్తున్నారు, పనివారేమో గుర్రాలు ఎక్కారు. ఎంత విచిత్రం! నడవాల్సిన వారేమో పైన కూర్చున్నారు, పైన కూర్చోవలసిన వారు నడుస్తున్నారు. ఇక్కడ అదే అప్లికేషన్ ఇస్తున్నాడు. కనుక ఇట్లాంటి పరిస్థితులు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. అవి కావాలని చేసినవి కాదు. కనుక వాటిని గురించి విచారించి మనసు పాడు చేసుకోవాల్సిన పని చేసేవారికి అక్కర్లేదు. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడతాడు, కంచె కొట్టేవాడు పాము గరుస్తుంది, రాళ్ళు దొరించిన వాడు తప్పక గాయం పొందుతాడు, చెట్లు నరుకువాడు అపాయం తెచ్చుతాడు. ఇనుప ఆయుధాలు మొద్దుగున్నప్పుడు దాన్ని పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలం వినియోగించాల్సి వస్తుంది. ఇవన్నీ ఈ లోకంలో సత్యం. అవును కదండి? కంచె పట్టుకుని కొడుతూ ఉంటే కంచెలో దాగి ఉన్న పాము వచ్చి కరుస్తుంది, అది వాస్తవం. లేదు, నీవు బండను రాళ్లతో పనిచేస్తుంటే గీసుకుంటాయి, రక్తగాయాలు అవుతాయి. ఇనుప ఆయుధం మొద్దుగా ఉందనుకోండి, ఎక్కువ బలం ఉపయోగించాలి. షార్ప్ ఎడ్జ్డ్ సా, రంపం బాగా సూదంటుగా షార్ప్గా ఉంటే చెట్టు బాగా తెగుతుంది. అదే మొద్దుగా ఉంటే ఎక్కువ బలం ఉపయోగించిన అది కష్టమవుతుంది. గొడ్డలు బాగా పదునుతో ఉంటే గబగబా చెట్టు తెగుతుంది. మొద్దు గొడ్డలు అయితే ఎక్కువ బలం ఉపయోగించి ఎక్కువ సమయం ఇచ్చి దాన్ని పడగొట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా లోకంలో మనం చూస్తూనే ఉంటున్నాం.
బలమును ఎక్కువగా వినియోగించడం, ఇవన్నీ కూడా జ్ఞానంలో భాగాలుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఒక పని చేయాలి అంటే జ్ఞానము ప్రధాన అంశం. కార్యమునకు సిద్ధి కలగాలి అంటే, కార్యము సంపూర్ణమై ప్రయోజనకరం కావాలి అంటే ఆ కార్యమును నడిపించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానము కలవాడు సులువుగా తన పనులు తాను చేసుకుంటూ వెళతాడు. జ్ఞానహీనుడు పనులు భారం తనే మోస్తాడు. జ్ఞానం గలవాడు పనిని డివైడ్ చేస్తాడు. జ్ఞానహీనుడు తానే వన్ మ్యాన్ ఆర్మీగా ప్రవర్తించి నష్టపోతుంటాడు. కనుక జ్ఞానము కార్యసిద్ధి కలిగిస్తుంది. కనుక కార్యసిద్ధి కలగాలి అంటే మీకు జ్ఞానం కావాలి, బలం కాదు కావాల్సింది. జ్ఞానం ఉందా? దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని కార్యసిద్ధి కొరకు మీరు వినియోగించుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మంత్రపు కట్టు లేక పాము కరిచిన యెడల మంత్రగాని చేత ఏమీ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలుగుబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండి బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఇక్కడ మంత్రపు కట్టు లేక పాము కరిచిన యెడల మంత్రగాని చేత ఏమి కాదు. ఏమిటిది? పాముకు మంత్రం వేస్తే ఆ మంత్రం వేసిన కట్టు గనక ఆ పాము పక్షంగా లేకపోతే మంత్రగాడు ఏం చేయలేడు అంటాడు. ఇదేమిటి వింతగా ఉందే అనిపిస్తుంది కదూ. ఇది ఆ కాలంలో, ఈ కాలంలో సైతం మనుషుల యొక్క మానసిక బలహీనత మీద కొందరు ఆడేటువంటి ఆట. పాముకి నువ్వు మంత్రం వేస్తావు, ఆ మంత్రం వేసేవాడిని అడగండి, నువ్వు మంత్రం వేస్తే పాము కరకున్నట్టుదా అని వాడే చెప్తాడు. అది ఒక ఒడుపు, ఒక విద్య. ఎట్లా దానిని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులు దాని మీద బ్రతకటానికి కొన్ని చేస్తారు. వాటిలో భాగం ఇది. అంతేగాని ఇది దేవుడు చెప్పిన మాట కాదు. ఇక్కడ ఇది ఆ కాలంలో ఉన్నటువంటి ఒక భావాన్ని సొలొమోను వ్యక్తం చేస్తున్నాడు. బుద్ధిహీనుడు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. దీన్ని చెప్పటానికి పై మాట చెప్పాడు. బుద్ధిహీనుని నోటి మాటలు వానినే మృంగేస్తాయి అనే మాట చెప్పటానికి పై మాట మంత్రగాడి కట్టు గుర్చి చెప్పుకొచ్చాడు. అంటే లోకంలో ఇట్లాంటి సామెత మీకుంది తెలుసు కదా. దాని కంట్రోల్లో అది లేకుండా ఉంటే దాని కంట్రోల్ తప్పి అది ఉపయోగం లేకుండా పోతుంది అని ఎట్లా అర్థమో, బుద్ధిహీనుని నోరు కూడా తన కంట్రోల్లో లేకపోవటం వల్ల దాని పర్యవసానాలు అతనికి చెడుగానే సంక్రమిస్తాయి అనేది ఇక్కడ తెలియచేస్తూ వచ్చిన మాట. కలుగబోవనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తూరముగా మాట్లాడుదురు. కలుగబోవనది ఏదో మనుషులకు తెలియదు, అయినా విస్తారంగా మాట్లాడతారు. చూడండి, మనుషులు వ్యర్థంగా మాట్లాడే మాటలు కలవరాన్ని పుట్టిస్తాయి. మనుషులు వ్యర్థంగా మాట్లాడే మాటలు ఇతరులను అసౌకర్యం పాలు చేస్తాయి. మనుషులు వ్యర్థంగా మాట్లాడే మాటలు ప్రజల మధ్య భిన్నమైన పరిస్థితులు సృష్టిస్తాయి. కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. విస్తారమైన మాటలు వ్యర్థం. విస్తారమైన మాటలు వ్యర్థం. దానివల్ల ఏంటి ఉపయోగం? ప్రతి నోటి మాటకు నీవు జవాబు చెప్పాలి కదా. దేవుని ఎదుట నువ్వు జవాబుదారివి కదా. మరి ఎందుకు నోటిని అంత దుర్వినియోగం చేస్తుంటావు? నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుకుంటే ఎంత శ్రేష్టం. ఒక వ్యక్తి తన నోటిని అదుపులో ఉంచుకుని, మాటను అదుపులో ఉంచుకుని, తనకు కావలసినప్పుడే నోటిని వినియోగించుకుంటే, ఇతరులకు అవసరమైనప్పుడే దాన్ని వినియోగిస్తే అంత బాగుంటుంది. వ్యర్థ సంభాషణల వల్ల విశేష నష్టం ఉంది. కలుగబోనది ఏదో ఎరగకపోయినా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడుతుంది జరగదు కదా. కనుక జరగబోయేది జరుగుద్ది. దాని కొరకు నువ్వు మాట్లాడాల్సిన పనేమీ లేదు. నరుడు చనిపోయిన తర్వాత వారికి ఏమి జరుగునో ఎవరు తెలియచేతురు. ఊరికి పోవు త్రోవ ఎరుగున వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. నరులు పోయేటువంటి త్రోవ వానికి ఎవరు చెప్తారు? ఎవడు చెప్పలేడు.
ఎందుకంటే చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేం. అలాగే ఇక్కడ బుద్ధిహీనతను గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ఎట్లా ఊరికి పోవు త్రోవ అంటే, ఊరంటే నివాస స్థలం, మనం ఉండాల్సింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వెళ్తున్నానంటారు. ఎందుకు? నువ్వు ఉండాల్సింది అక్కడే. సొంత గ్రామానికి నువ్వు వెళ్ళాల్సిందే, నీ స్థలానికి, నీ స్వస్థలానికి నువ్వు చేరాల్సిందే. అయితే దానికి పోయే దారి తెలియకపోతే గొప్ప ప్రయాస. మానవుడు దేవుని యొద్దకు చేరాలి, దేవుని సన్నిధికి చేరిపోవాలి, మరణానంతరం ప్రభు సన్నిధిలో ఉండాలి. అక్కడికి వెళ్ళే మార్గం తెలియకపోతే ప్రయాస ఆయాసం తప్ప మరొకటి లేదు. కనుక దేవుని బిడ్డలు ఇటువంటి ప్రయాస ఆయాసాలలో చిక్కుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, యేసయ్యే మార్గం. యేసుని విడిచి మార్గాలు వెతికిన వారు చేరలేరు. యేసుని విడిచి మార్గాలు ఉన్నాయనుకునేవారు భ్రమపడి భంగపడతారు. కనుక ఎన్నడూ కూడా యేసుక్రీస్తును కాక ఇతర మార్గములుగా దేనిని భావించినా నీవు నిత్య రాజ్యానికి వెళ్ళలేవు. ఊరికి పోవు త్రోవ ఎరుగై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండుటయు, నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము మీ ముందు ఉంచుకోండి. దేశమునకు శుభము అశుభము అయిన విషయాలు సొలొమోను ఇక్కడ తెలియచేశాడు. చదువుకుందాం. దేశమా, నీ రాజు, దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనముకు కూర్చున్నవాడు నీకు అధిపతి అయి ఉండుటయు నీకు అశుభము. శుభము అశుభము అంటే మేలు కీడు. దేశానికి కీడు మొదట చెప్తున్నాడు. ఏమిటట? దాసుడు రాజై ఉండుట, దాసుడు రాజై ఉండుట కీడు. రెండోది, ఉదయాన్నే లేచిన వెంటనే భోజనానికి కూర్చునేవాడు తిండిపోతు. ఈ రెండవ వాడు కూడా దేశానికి కీడు. దాసుడు అధికారంలో ఉంటే దాసుని అవుట్లుక్ ఎంతవరకు ఉంటుంది? దాని ప్రకారం అతడి పరిపాలన ఉంటుంది. కాబట్టి అది కీడు, దేశానికి కీడు. చూడండి, మనం అడ్మినిస్ట్రేషన్ వింగ్లో ప్రస్తుతం ఉన్న పరిపాలనా శాఖ విభాగమే చూడండి. ఉన్నతమైనటువంటి విద్య, జ్ఞానం, చాకచక్యం, తెలివితేటలు, సమయస్ఫూర్తి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, చక్కటి పరిశీలన ఉన్నవారిని ఉన్నత స్థానాల్లో పెడతారు. మామూలుగా దాసులుగా, అటెండర్స్గా, చిన్న చిన్న ఉద్యోగులుగా లో ప్రొఫైల్, లో ఐక్యూ ఉన్నవారిని ఏర్పాటు చేస్తారు. ఎందుకని? వారి యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ కానీ, వారి మెచ్యూరిటీ ఆఫ్ మైండ్, వారి యొక్క మనస్సు వికసించిన విధానం కానీ చాలా పరిమితంగా ఉంటుంది. వారు అంతకు మించి ఆలోచించలేరు, వారు అంతకు మించి పనులు చేసుకోలేరు. కనుక ఈ స్థాయి వ్యక్తులు ఈ స్థాయికే, ఆ స్థాయి వ్యక్తులు ఆ స్థాయికే అనేది ప్రస్తుతం గమనంలో ఉన్నటువంటిది, విధానంలో జరుగుతున్నటువంటిది. అదే రాస్తున్నాడు ఇక్కడ. దాసుడు రాజైపోవటం, దాసుడు అన్ఎడ్యుకేటెడ్, దాసుడు వెల్ ఎక్విప్డ్ కాని వ్యక్తి, అన్ఎక్విప్డ్. దాసుడు రాజు అవ్వటం, అధికారి అయిపోవటం ఆ శాఖకు మంచిది కాదు. ఆ పరిపాలనలో పటుత్వం ఉండదు. అది దేశానికి మేలు కాదు, కీడవుతుంది. కనుక ఉన్నత స్థానాన్ని ఉన్నతమైన వ్యక్తే ఉండటం మంచిది, అప్పుడే ఆశీర్వాదం. అంతేకాకుండా తిండిపోతు, ఎంతసేపు భోజనమే, భోజన ప్రియత్వం. భోజనం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? ఎవరుండరు. కానీ భోజనమే జీవితం అయిపోయిన పరిస్థితి దారుణం. నేను తినటం కోసమే బతుకుతున్నాననే తత్వం ఉన్నవాడు రాజు అయితే
చాలా నష్టం దేశానికి. తిండిబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటే అర్థం ఏంటి? తిండిబోతులు పరలోకం చేరరు అంటే ఏమిటి అర్థం? తిండిబోతు తిండి తప్ప వేరొక దానికి ఏమీ జవాబు ఉండదు, పట్టించుకోడు. అంటే అతడు దృష్టి అంతా కూడా ఇహ సంబంధమైన జీవితం మీదే ఉంటుంది తప్ప పరలోక సంబంధమైనటువంటి ఆలోచనల వైపు వాడు వెళ్ళడు. అందుకనే ఉదయాన్నే భోజనం దగ్గర కూర్చునేటువంటి వాడు దేశానికి నష్టం. మరి లాభం ఏమిటి? దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులుగాక ఉండుట, బలమునొందుటకై అనుకూల సమయమునకు భోజనమునకు కూర్చున్న వారే ఉండుట నీకు శుభం. బ్రతుకుతున్నాము కాబట్టి తింటున్నాం, బ్రతకటానికే తింటున్నాం కాదు. బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి తింటున్నాం. తినటానికే బ్రతుకుతున్నాం అన్నవాడు శుభం కాదు. బ్రతుకుతున్నాను కనుక తింటున్నాను, పనే, భోజనమే, టాప్ ప్రయారిటీ పనికే ఇస్తాడు. అట్లాంటి వాడు దేశానికి క్షేమం. గొప్ప ఇంటి వాడు రాజై ఉండటం అంటే విశాల దృక్పథం కలిగిన వాడని అర్థం. ధనవంతుడని కాదు. గొప్ప ఇంటి వాడు అంటే ఏంటి అర్థం? గొప్ప ఇంటి వాడని ఎవరిని అంటారు? గొప్పవాడు అనలేదు ఇక్కడ. గొప్ప ఇంటి వాడు అంటే వాల్యూ బేస్డ్ ఫ్యామిలీ అని, వాల్యూ బేస్డ్ ఫ్యామిలీ వారు అని అర్థం. చూడండి, మనం మన దేశంలోనే తీసుకుంటే వాల్యూ బేస్డ్ ఫ్యామిలీ, నెహ్రూ గారి కుటుంబం అంటే భారతీయులందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ గొప్ప ఇల్లు త్యాగంతో కూడిన ఇల్లుగా, అప్పుడు స్వతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన కృషి, వాటిని బట్టి ఇప్పటికీ వారి వారసులు ఎవరు పుట్టి పెద్దవారైనా దేశంలో ఒక అభిమానం వారి మీద ఉంటుంది. గొప్ప ఇల్లు అన్నప్పుడు పర్టికులర్గా ఒక ఫ్యామిలీ అని కాదు అక్కడ, లేకపోతే ఒక సోషల్ స్టేటస్ ఉన్నది అని కాదు అక్కడ అర్థం. వాల్యూ బేస్డ్ ఫ్యామిలీస్, లోపల నుంచి వచ్చిన వారు దేశానికి క్షేమం. విలువలు లేకపోతే నాశనమే. విలువలు లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది సమాజంలో. విలువలు లేకపోతే వావి వరుసలు ఉండవు. కనుక విలువలు కాపాడుకుందాం. విలువలు ఉన్నటువంటి వారే దేశానికి సౌభాగ్యం. కనుక ఈ లోకంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అంటే విలువలను బట్టే. అక్కడక్కడ చెదురుమదురుగా ఇట్లాంటి దుస్సంఘటనలు కనిపిస్తున్నా కూడా వాల్యూ బేస్డ్గా ఉండబట్టే భారతదేశం లౌకిక రాజ్యం క్షేమంగా ఉండగలిగింది. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని భాషలు, ఈ భిన్నత్వంలో ఏకత్వం కారణం వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక వాటిని కాపాడుకున్నప్పుడు దేశానికి శుభం జరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే ఐక్యత, మానవత్వం, సమానత్వం, ప్రేమ, కనికరం, జాలి, దయ, సహాయం చేసే గుణం, ఇవన్నీ కూడా విలువలు. వీటిని కలిగి ఉన్నప్పుడు అట్లాంటి వారి వలన దేశం పటిష్టమవుతుంది. ఒకరికొకరు ఆపదలో సహకారులుగా ఉంటారు. అవసర సమయాల్లో వారు ఆపదలో ఆదుకుంటారు. అందుకనే శుభం కలుగుతుంది దేశానికి అన్నాడు. ఊరికే తిండిబోతులు అయితే వారి తిండి కొరకు ఇంకా ఎవరిని స్పేర్ చేయరు వాళ్ళు. కనుక తమ పొట్ట నిండితే చాలు, తమ జీవితం చాలు, తమకు తామే ముఖ్యం. ఇవన్నీ స్వార్థ లాభాపేక్ష జీవితాలు, వాల్యూ బేస్డ్ కాదు. అట్లాంటి వాటి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కనుక మన పిల్లలను విలువలు కలిగిన వ్యక్తులుగా పెంచాలి. మతం, కులం, లేకపోతే ప్రాంతం, వర్గం భేదాలు మనసుల్లో నాటి పెంచితే వైషమ్యాలు పెరిగిపోతాయి భవిష్యత్తులో. కనుక ఈ కులగజ్జి అనేటువంటిది విస్తృతంగా ఉంది. ఇప్పుడు ఎక్కువ పాకిపోతుంది. అది ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైంది. ఎయిడ్స్ ఆ పొందిన వ్యక్తి వరకే నష్టం, కానీ ఈ కులగజ్జి ఉంది చూశారు, ఇది అంటువ్యాధి. దీన్ని కొందరు స్వార్థపరులు వినియోగించుకుని ఉండవచ్చు.
కానీ జ్ఞానం కలిగి ప్రతివారు దీనిని గుర్తుపెట్టుకోవాలి, పసిగట్టాలి, దాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లా అంతమొందించటం? అంగీకరించటమే ఇతరులను. ఎవరి విషయాలు వారివి, ఎవరిష్టాలు వారివి, ఎవరి స్వాతంత్రం వారిది. దేవుడే అభ్యంతరం పెట్టలేదు వాళ్ళని. వాళ్ళ ఎదుట సువార్త ఉంచుతాడంతే, మనుషుల ఎదుట సువార్త ఉంచాడంతే. కనుక సువార్తకి ఈ కట్టడలకు, మతాలకు, దీనికి ఏమి సంబంధం లేదు. మనిషి, సువార్త, ఈ రెండే అంతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువలు కలిగిన వ్యక్తులు సమాజంలో పెంపొందేటట్లుగా ప్రార్థించండి, ప్రయత్నించండి. 18వ వచనం, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ఇంటి కప్పు దిగబడిపోవును, ఇల్లు కురియును. ఈ రెండు గృహ యజమాని యొక్క బద్ధకమును, అశ్రద్ధను సూచిస్తున్నాయి. వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పర్యాయం మనల్ని మనమే పరీక్షించుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి. నేనుంటున్న ఇల్లు కారిపోతుంటే అది నా బద్ధకమే కదా. వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు మనలను మనం సరిచేసుకోవటానికి ఎన్నడూ మనం సిగ్గుపడకూడదు. తదుపరి వచనం, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానమునకై వారు ప్రాణమునకు సంతోషకరం, ద్రవ్యము అన్నింటికీ అక్కరకు వచ్చును. చూస్తున్నారా? నవ్వులాటలు పుట్టించటానికి విందులు, ద్రాక్షారస పానం వారి ప్రాణానికి సంతోషం, ద్రవ్యము అన్నింటికీ అక్కరకు వస్తుంది. ద్రవ్యము అన్నింటికీ అక్కరకు వస్తుంది. ఇది ఒక నానుడి మాత్రమే. ద్రవ్యం అన్నింటికీ అక్కరకు వస్తుందా? డబ్బుతో అన్ని సాధ్యమా? డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది అని అంటారు. డబ్బు ఒక సేవకునిగానే దేవుడు మానవులకు ఇచ్చాడు. అది ఒక పదార్థం, ఒక విధంగా మనం చెప్పాలంటే ఇట్స్ ఎ మెటీరియల్ అంతే. ద్రవ్యం మనం కల్పించుకుందే. ద్రవ్యానికి విలువలు కూడా మనం కల్పించుకున్నాయి. ఒక్కొక్క పదార్థానికి విలువ కట్టి దానిని ద్రవ్యంగా మనం కొలుచుకుంటున్నాం అంతే. ద్రవ్యానికి అన్నీ దొరుకుతాయని ఎందుకు అనుకుంటారు? అన్నింటికీ ద్రవ్యం అక్కరకు వస్తుందా? మానవుని యొక్క మనస్సు దానివైపు ఏడవబడి, దానికి లోబడి తన చిత్తం నెరవేర్చుకుంటుంది. అందుకనే అన్నిటికీ అక్కడికి వస్తుంది అన్నాడు. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అసలు ఎవరినైనా ఎందుకు శపించాలి అంటాను నేను. హూ ఆర్ యు? ఎవరు నువ్వు? దేవుని బిడ్డవి. శాపవచనం ఎందుకు వెళ్తుంది నీ నోటి వెంబడి? దీవెన వచనమే వెళ్ళాలి. అనేక పర్యాయాలు నాకు కీడు చేసిన వారిని, నన్ను గాయపరిచిన వారిని, మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టిన వారిని వెంటనే ఏదోటి అనేయాలి, ఏదోటి చెయ్యాలి, ఏదోటి తిట్టాలి అనే మనసు ఉవ్విళ్ళూరుతూ రేకెత్తుతుంటుంది. వెంటనే నేను నన్ను సమాధానపరుచుకుంటాను. ఎందుకు మనం అలా ఉండాలి? ఉండకూడదు. దేవుని బిడ్డలు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఒకరిని శపించితే అది జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు శపించేస్తే అవతల వాళ్ళకి తగిలేస్తే ఇక ఎవరు మిగులుతారు భూమి మీద? ఎవరు మిగలరు. ఇక్కడ నీవు శపించవద్దు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసి ఎవరిని శపించకూడదు. రాజును శపించవద్దు, సేవకుని కూడా శపించవద్దు, ధనవంతుని శపించవద్దు, ఎవరిని శపించవద్దు. ఇక్కడ చెప్పిన ఉద్దేశం నేను వివరించే ముందు ఈ శపించవద్దనే మాట చెప్పినాక మరలి ఇదే వివరం నేను చెప్తాను. విశ్వాసికి శాపవచనం తగినది కాదు. ఒక ఊట నుంచి మంచినీరు, ఉప్పు నీరు రావటానికి వీల్లేదు. ఇది చాలా కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇక్కడ చెప్పిన వాక్యంలో అనుకుందాం,
నీ మనస్సునందైనా రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనా ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎందుకు? ఆకాశ పక్షుల సమాచారం కొనిపోతాయి, రెక్కలు గలది సంగతి తెలుపుతుంది. అంటే అవకాశము ఉన్నప్పుడు అది ఖచ్చితంగా బయటపడుతుంది అని అర్థం. దాని సమయంలో ఒక్కసారి నువ్వు మనసులో దాన్ని గనక డెవలప్ చేసుకుంటే, ఆ మైండ్ నువ్వు డెవలప్ చేసుకుంటే ఏదో ఒక సమయంలో బయటకు వచ్చేస్తుంది. అది రెక్కలు కలిగి ఎగిరిపోయేది నీ మనస్సే. మొదట నీ మనస్సే సమయాన్ని ఒక్కోసారి మరిచిపోయి నీ అంతరంగంలో నువ్వు చేసిన ఆలోచనలు బయట పెట్టేస్తుంది. అప్పుడు నీవు నష్టాన్ని చవి చూస్తావు. నీవు పడక గదిలో పడకపై ఉండి చెడ్డ ఆలోచనలు చేసుకుంటూ ఉంటే అవి దేవుడు చూస్తున్నాడు, నీకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. కనుక మనసులో తలంపులు సహితం పరిశుద్ధతతో ఉండేట్టు చూసుకోవటం ఎంత కష్టమైన పని. అది పరిశుద్ధాత్మ శక్తి చేత తేలికవుతుంది. నీ మనసును నియంత్రించుకోవటం నీ వ్యక్తిగతమైన శక్తి చేత, నీ బలము చేత అయ్యేది కాదు. ప్రభువుపై ఆధారపడటాన్ని బట్టి, పరిశుద్ధాత్మని సహాయాన్ని బట్టి జరుగుతుంది. నేనేమైనా సాధించుకొని చేసుకోగలుగుతాను అనుకుని అనేక మంది స్వప్రయత్నం చేసి భంగపడినటువంటి వారు ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఉపశమనంతో బయటపడిన వారి జీవితంలో వారి మనసును ప్రలోభ పెట్టే కార్యాల నుంచి బయటకు వచ్చేవారు చాలా తక్కువ. కనుక మనసు నియంత్రణ మానవునికి వ్యక్తిగత సాధ్యం కాదు, పరిశుద్ధాత్మని చేతనే అది సాధ్యమవుతుంది. కనుక నీ జీవితంలో నీవు నీ మనసును సరిచేసుకోవాలి.